హాయ్ ఎవరివన్, నా పేరు వెంకటనారాయణ. మనం డిమార్ట్ ఫండమెంటల్ అనాలిసిస్ సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నాము. ఆ సిరీస్లో ఇది సెకండ్ వీడియో. ఎవరైనా ఫస్ట్ వీడియో చూడలేదంటే ప్లేలిస్ట్ వెళ్ళేసి ఫస్ట్ వీడియో చూసి తర్వాత ఈ వీడియో చూడండి. సో మనం ఈ వీడియోలో డిమార్ట్ గురించి డిస్కషన్ చేస్తున్నాము. ఇది రికమెండేషన్ కాదు. మీరు ఏదైనా డెసిషన్ తీసుకునే ముందర మీరు ఓన్గా అనలైజ్ చేసుకుని తర్వాత డిసైడ్ కావండి. ప్రీవియస్ వీడియోలో మనం కార్పొరేట్ ఇన్ఫర్మేషన్ దగ్గర స్టాప్ చేసినాము. ఇప్పుడు ఇక్కడ నుండి కంటిన్యూ చేస్తాము. సో మనం ఈ యాన్యువల్ రిపోర్టు బిఎస్సి వెబ్సైట్ని డౌన్లోడ్ చేసినాము. మీరు ఎవరైనా డౌన్లోడ్ చేసుకోలేదంటే ఫస్ట్ యాన్యువల్ రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకొని నాతో పాటు ఫాలో అవుతూ మీకు ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ అనుకున్నవి వైట్ ప్యాడ్లో నోట్ చేసి పెట్టుకోండి. ఇక్కడ కార్పొరేట్ ఇన్ఫర్మేషన్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారు. రమేష్ దామాని చైర్మన్, తర్వాత మంజరి చందక్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఇగ్నటిస్ మేనేజింగ్ డైరెక్టర్ సిఇఓ, రమాకాంత్ బహేటి సిఎఫ్ఓ. సో ఇక్కడ డిఫరెంట్ కమిటీస్ ఉన్నాయి. ఈ కమిటీస్లో వీళ్ళంతా మెంబర్స్ ఉంటారు. సో ఏ కమిటీలో ఎవరు మెంబర్గా ఉన్నారో చూస్తాం. ఫస్ట్ మంజరి చందక్ ఆడిట్ కమిటీలో లేదు. తర్వాత నామినేషన్ రెమ్యునరేషన్ కమిటీ, ఇక్కడ మంజరి చందక్ మెంబర్. తర్వాత స్టాక్ హోల్డర్ రిలేషన్షిప్ కమిటీ, మంజరి చందక్ చైర్పర్సన్. తర్వాత సిఎస్ఆర్, ఇక్కడ మంజరి చందక్ మెంబర్. తర్వాత రిస్క్ మేనేజ్మెంట్ కమిటీ, దీంట్లో మంజరి చందక్ మెంబర్. సో ఈమె 4 కమిటీస్లో మెంబర్గా ఉంది. తర్వాత ఇగ్నిటిస్ సిఇఓ, ఇతను ఓన్లీ రిస్క్ మేనేజ్మెంట్ కమిటీలో మాత్రమే మెంబర్గా ఉన్నాడు. అంటే సిఇఓ మెయిన్ వర్క్ ఏమంటే స్టోర్స్ మేనేజ్మెంట్. సో మిగతావన్నీ వేరే వాళ్ళు చూసుకుంటారనమాట. రమాకాంత్ బహేటి గ్రూప్ సిఎఫ్ఓ, ఇతను రిస్క్ మేనేజ్మెంట్ కమిటీలో మెంబర్గా ఉన్నాడు. తర్వాత సిఎస్ఆర్లో మెంబర్గా ఉన్నాడు. తర్వాత స్టాక్ హోల్డర్ రిలేషన్షిప్ కమిటీ ఇక్కడ మెంబర్గా ఉన్నాడు. నామినేషన్ ఇక్కడ లేదు. తర్వాత ఆడిట్ కమిటీలో ఇక్కడ మెంబర్గా ఉన్నాడు. సో వీళ్ళకి ఎక్కువ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఎవరికైనా ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయంటే సో మనం వాళ్ళ పేర్లు బాగా గుర్తుపెట్టుకొని తర్వాత అనలైజ్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ నేమ్ గుర్తుపెట్టుకోండి, మంజరి చందక్. తర్వాత డిస్కషన్ చేస్తాం. సో నెక్స్ట్ పేజ్కి వెళ్ళండి. ఇక్కడ మేనేజ్మెంట్ డిస్కషన్ అనాలిసిస్. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో దీన్ని ఎండిఏ అని కూడా అంటారు. సో ఈ ఎండిఏలో ఏమేమి ఉంటుందంటే, ఒకటి ఎకనామిక్ ఓవర్వ్యూ. ఈ ఎకనామిక్ ఓవర్వ్యూలో ఏముంటుందంటే ఇండియా ఎకనామిక్ ఎలా ఉంది. డిమార్ట్ అనేది ఇండియాలో మాత్రమే ఉంది కాబట్టి వీళ్ళు ఇండియా ఎకానమీ చూస్తారు. ఇప్పుడు ఏదైనా కంపెనీ ఎక్స్పోర్ట్స్ కూడా చేస్తుంది అనుకోండి, సో అప్పుడు ఫస్ట్ వాళ్ళు వరల్డ్ ఎకానమీ చూసి తర్వాత ఇండియన్ ఎకానమీ చూస్తారనమాట. సో ఇక్కడ ఇండియా ఎకానమీ గురించి ఉంది. సో ఇది చదవండి. తర్వాత అవుట్లుక్. తర్వాత ఇండస్ట్రీ ఓవర్వ్యూ. ఇండస్ట్రీ ఓవర్వ్యూ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ డిమార్ట్ అనేది రీటైల్ బిజినెస్ చేస్తుంది. సో సెకండ్ దాంట్లో మొత్తం రీటైల్ ఇండస్ట్రీ ఎలా ఉందో వాళ్ళు అనలైజ్ చేస్తారనమాట. సో ఇది చూడండి. తర్వాత బిజినెస్ ఓవర్వ్యూ. ఇక్కడ డిమార్ట్ బిజినెస్ ఓవర్వ్యూ డిస్కషన్ చేస్తారు. ఇండియాలో డిమార్ట్కి టోటల్గా 176 స్టోర్స్ ఉన్నాయి. అండ్ ఆ స్టోర్స్ ఎంత ఆక్యుపై చేసినట్టు 5.9 మిలియన్ స్క్వేర్ ఫీట్. ఓకే, సో కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఇక్కడ 2018-19లో 5.9 మిలియన్ స్క్వేర్ ఫీట్లో ఉన్నారు. అదే 2014-15లో అయితే 2.7 మిలియన్ స్క్వేర్ ఫీట్. అంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు గ్రోత్ అయిందనమాట ఆ స్టోర్స్. ఇక్కడ ఒక పాయింట్ ఉంది. Our total number of bill cuts was 17.2 crores during the financial year 2018-19 as compared to 13.4 crores during financial year 2017-18. అంటే 2018లో 13.4 crores బిల్స్ అయినాయి. 2018-19 వరకు 17.2 crores బిల్స్ అయినాయి అనమాట. అంటే వాళ్ళ బిజినెస్ ఇంక్రీజ్ అయింది ఇక్కడ. అలాగే ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది. అవర్ యాన్యువలైజ్డ్ రెవెన్యూ ఫ్రమ్ సేల్స్ పర్ రిటైల్ బిజినెస్ ఏరియా స్క్వేర్ ఫీట్ వాస్ 35,647 ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 18-19 అండ్ 32,719 ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 17-18. అంటే 17-18లో ఒక స్క్వేర్ ఫీట్కు వీళ్ళు 32,719 రూపీస్ బిజినెస్ చేసినారు. అది 18-19కి వచ్చేందుకు 35,647 స్క్వేర్ ఫీట్ బిజినెస్ చేసినారనమాట. అంటే దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలంటే ఇక్కడ టోటల్ స్క్వేర్ ఫీట్ అంతే 5.9 మిలియన్ స్క్వేర్ ఫీట్ ఇంటూ 35,647 వేసుకున్నారంటే మీకు అప్పుడు టోటల్ రెవెన్యూ వస్తుందన్నమాట. నెక్స్ట్ గో డౌన్.
ఈ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ మనకు అవసరం లేదు, తర్వాత మనమే ఇది ప్రిపేర్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇదంతా స్కిప్ చేసుకోండి. సో ఇక్కడ ఇది కాన్సన్ట్రేషన్ చేసుకోవాలి, రిస్క్ అండ్ కన్సర్న్స్. సో డీమార్ట్కి రిస్క్ అండ్ కన్సర్న్స్ ఏంటంటే అవైలబిలిటీ ఆఫ్ కమర్షియలీ వైబుల్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ at suitable locations for our new stores, timely execution and regulatory approvals of these properties, our ability to attract, hire, train and retain skilled employees, our continued understanding and prediction of consumers' changing needs and preferences, and consequent tailoring of our offerings, effective management of our store expansion and operations in newer locations, cities, states. ఇవంతా రిస్క్స్ అన్నమాట. ఒక రిస్క్ ఏమంటే ఏదైనా కొత్త స్టోర్ ఓపెన్ చేయాలంటే అక్కడ వాళ్ళు ప్లేస్ కొని కన్స్ట్రక్షన్ చేయడానికి అప్రూవల్స్ తీసుకోవడానికి అంత కష్టం అవుతుందన్నమాట. ఇది ఒకటి రిస్క్. తర్వాత ఎంప్లాయీస్ వాళ్ళు రిక్రూట్ చేసుకుని ట్రైన్ చేయడం, అది ఒకటి డిఫికల్టీ. ఇలా డిఫరెంట్ రిస్క్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఎండిఏలో వీళ్ళు ఎక్కువ డీటెయిల్స్ ఇవ్వలేదు, కానీ కొన్ని వేరే కంపెనీస్ ఇంకా ఎక్కువ డీటెయిల్స్ ఇస్తారు. సో అవి ఎలాంటి డీటెయిల్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏదైనా కొత్త ఫ్యాక్టరీస్ ఓపెన్ చేస్తున్నారా, ఓపెన్ చేస్తే దానికి ఎంత అమౌంట్ అలికేట్ చేస్తున్నారు, ఆల్రెడీ వాళ్ళు ఏదైనా ఫ్యాక్టరీ ఎక్స్పాండ్ చేస్తున్నారంటే దానికి ఎంత అమౌంట్ స్పెండ్ చేసినారు, ఇంకా ఎంత అమౌంట్ స్పెండ్ చేయబోతారు, అలాగే వాళ్ళు ఏమైనా లోన్స్ తీసుకుంటారా, లేదంటే ఇంటర్నల్గానే ఉన్న డబ్బులతోనే వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తారా, ఈ డీటెయిల్స్ అన్నీ డిస్కషన్ చేస్తారు. సో మనం ఇవన్నీ కాన్సన్ట్రేషన్ చేసుకోవాలి. కాస్ట్లీ స్టేట్మెంట్ ఏమంటే ఈ ఎండిఏ అనాలిసిస్లో కొన్ని ఫార్వర్డ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఫార్వర్డ్ స్టేట్మెంట్స్ అంటే మనం ఫ్యూచర్లో ఇది చేయబోతాము. ఫర్ ఎగ్జాంపుల్ మనం నెక్స్ట్ ఇయర్ 5% గ్రోత్ వస్తుంది, లేదంటే 8% గ్రోత్ వస్తుంది అని చెప్తారు. అది రావచ్చు, రాకపోవచ్చు అనమాట. సో అలాంటి స్టేట్మెంట్స్ ఫార్వర్డ్ స్టేట్మెంట్స్ అంటారు. సో దాన్ని మనం కన్సిడర్ చేసుకోవాలి. నెక్స్ట్ డైరెక్టర్స్ రిపోర్ట్. డైరెక్టర్ రిపోర్ట్స్లో ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఉంది, మనకు అవసరం లేదు ఇది. తర్వాత మనం క్రెడిట్ రేటింగ్, దీని మీద కాన్సన్ట్రేషన్ చేసుకోవాలి. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రెడిట్ రేటింగ్స్ ఉన్నాయి. వాళ్ళు క్రెడిట్ రేటింగ్స్ క్రిసెల్ నుండి తీసుకుంటున్నారు, కేర్ నుండి తీసుకుంటున్నారు. సో ఇక్కడ డిఫరెంట్ రేటింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ దాంట్లో ఇక్కడ లోన్ ఉంది 70 crore to 200 crore, వాళ్ళకి వచ్చి క్రిసెల్ A1+ అని రేటింగ్ వచ్చింది. ఇలా డిఫరెంట్ రేటింగ్స్ ఉంది. సో ఈ రేటింగ్స్ గురించి మనం సపరేట్ వీడియోలో డీటెయిల్గా డిస్కషన్ చేస్తాం. సో మీరు ఇప్పుడు దీని గురించి ఒకసారి చదవండి. గో డౌన్. సో ఇక్కడ యూటిలైజేషన్ ఆఫ్ IPO ప్రొసీడ్స్. 2017లో డీమార్ట్ IPOకి వచ్చింది. అప్పుడు వాళ్ళు మార్కెట్ నుండి డబ్బులు కలెక్ట్ చేసినారనమాట. సో ఆ డబ్బులు దేనికి యూజ్ చేసినారనేది ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేసినారు. ఇక్కడ రీపేమెంట్ ఆర్ ప్రీపేమెంట్ ఆఫ్ ఏ పోర్షన్ ఆఫ్ లోన్స్ అండ్ రిడెంప్షన్ ఆర్ ఎర్లీ రిడెంప్షన్ ఆఫ్ NCDs అవైలబుల్ బై ద కంపెనీ. వాళ్ళు ఇక్కడ లోన్స్ కట్టడానికి 1080 crores అలాట్ చేసినారు. దాంట్లో 1034 crores యూజ్ చేసినారు. తర్వాత కన్స్ట్రక్షన్ అండ్ పర్చేజ్ ఆఫ్ ఫిట్స్ న్యూ స్టోర్స్ కట్టడానికి 366 crores అలాట్ చేసినారు. దాంట్లో 320 crores స్పెండ్ చేసినారు. తర్వాత ఇక్కడ జనరల్ కార్పొరేట్ ఎక్స్పెన్సెస్ 394 crores అలాట్ చేసినారు, 394 crores స్పెండ్ చేసినారు. సో టోటల్గా వాళ్ళు IPO ద్వారా 1840 crores కలెక్ట్ చేసి 1784 crores ఖర్చు పెట్టినారు. తర్వాత ఇక్కడ డీమార్ట్కి ఏమేమి సబ్సిడీ కంపెనీస్ ఉన్నాయో సో ఆ కంపెనీస్ నేమ్స్ మెన్షన్ చేసినారు. అలాగే దాని ఫైనాన్షియల్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి, ఓసారి చూడండి. ఇది గో డౌన్. ఇవంతా స్కిప్ చేయండి. ఇవంతా స్కిప్ చేయండి, అవసరం లేదు. స్కిప్ చేయండి. ఇక్కడ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ సబ్సిడరీస్. సో వీళ్ళకి 5 సబ్సిడరీస్ ఉన్నాయి. ఏంటంటే ఈ 5. సో దీనికి ఎప్పుడు స్టార్ట్ చేసినారంటే ఫస్ట్ కంపెనీ 2009లో స్టార్ట్ చేసినారు. ఇది 2009, 2014, ఇది 2018. సో దీనిలో షేర్ క్యాపిటల్ దేనికి ఎక్కువ ఉందంటే అవెన్యూ ఈకామర్స్ లిమిటెడ్. అది ఎంత ఉందంటే 159 crores. సో మిగతావన్నీ తక్కువ 3.8 crores, 1 lakh, 10 lakhs, 10 lakhs. ఓకే, దీనికి మాత్రం ఎక్కువ స్పెండ్ చేసినారు. అవెన్యూ ఈకామర్స్ లిమిటెడ్, ఈ కంపెనీ పర్పస్ ఏమంటే డీమార్ట్కి ఎవరైనా ఆన్లైన్లో బుక్ చేసుకుంటే సో అవన్నీ వాళ్ళకి డోర్ డెలివరీ చేయాలి. సో అప్పుడు ఈ కంపెనీ చేస్తుంది అనమాట. సో దానికి ఇంత అలాట్ చేసినారు. సో దీనివల్ల వాళ్ళకి ఏమి అంత ఎక్కువ బిజినెస్ జరగట్లేదు, ఎందుకంటే డీమార్ట్ ఆన్లైన్ షాపింగ్ ఎక్కువ యూజ్ చేయట్లేదు అనమాట. గో డౌన్.
ఇవంతా స్కిప్ చేయండి, ఇది స్కిప్ చేయండి. సో ఇక్కడ సిఎస్ఆర్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ప్రతి కంపెనీ దానికి వచ్చిన లాభాల్లో నుండి కొంచెము సొసైటీకి స్పెండ్ చేయాలన్నమాట. అది ఎంత స్పెండ్ చేయాలనేది సిఎస్ఆర్ కమిటీ డిసైడ్ చేస్తుంది. సో అది ఎలా డిసైడ్ చేస్తారంటే యావరేజ్ నెట్ ప్రాఫిట్ ఆఫ్ ద కంపెనీ ఫర్ లాస్ట్ 3 years. ఇప్పుడు డిమార్ట్ తీసుకుంటే లాస్ట్ 3 years నెట్ ప్రాఫిట్ యావరేజ్ తీసుకుంటే 819 crores. దాంట్లో 2% సొసైటీకి స్పెండ్ చేయాలి, స్కూల్స్ ఎడ్యుకేషన్కు దానికి స్పెండ్ చేయాలి. వాళ్ళు ఎంత స్పెండ్ చేయాలంటే 2%. దీంట్లో 2% అంటే 16.4 crores. వాళ్ళు ఎంత స్పెండ్ చేసినారంటే 16.55 crores. అంటే వాళ్ళు స్పెండ్ చేయాల్సిన కన్నా ఇంకా కొంచెం ఎక్కువే స్పెండ్ చేసినారు. సో ఇక్కడ మనం కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. సో వాళ్ళు ఇంత స్పెండ్ చేయాలి, దానికన్నా ఇంకా కొంచెం ఎక్కువ స్పెండ్ చేసినారంటే ఈ కంపెనీకి సొసైటీ మీద కొంచెము చేయాలనే ఒపీనియన్ ఉందన్నమాట. సో కొన్ని కంపెనీస్ ఎలా చేస్తాయంటే వాళ్ళు ఇంత స్పెండ్ చేయాలి కానీ కొన్ని స్పెండ్ చేయలేకపోతారు. సో దానికి రీజన్ ఏమంటే ఒకటి వచ్చి వాళ్ళు స్పెండ్ చేయడానికి బయట వాళ్ళకు ఆ సోర్స్ కనపడట్లేదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా చెరువు డెవలప్ చేయాలి, సో వాళ్ళ చెరువు డెవలప్ చేయడానికి వాళ్ళకి దొరకట్లేదు అనమాట. లేదంటే ఏదైనా ఎడ్యుకేషన్ స్పెండ్ చేయాలి, సో వాళ్ళు కరెక్ట్ స్కూల్స్ దొరకట్లేదు. సో అలాంటి టైంలో వాళ్ళు స్పెండ్ చేయలేకపోవచ్చు, కానీ ఫ్యూచర్లో స్పెండ్ చేస్తారు. ఇంకా కొన్ని వేరే కంపెనీస్ ఉంటాయి, వాళ్ళు ఏం చేస్తారంటే సొసైటీకి స్పెండ్ చేయాలా, కానీ వాళ్ళు 5 years 10 years అయినా కూడా వాళ్ళు స్పెండ్ చేయకుండా వాళ్ళు ఏదో ఒక రీజన్ చెప్తూ ఉంటారనమాట. సో అలాగ రీజన్స్ ఏమని చెప్తున్నారంటే అలాంటి కంపెనీస్ మీద మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సో కంపెనీ అనేది సొసైటీకి ఏం స్పెండ్ చేయలేదంటే సో అప్పుడు మైనారిటీ షేర్ హోల్డర్స్ లాంటి మనలాంటి వాళ్ళు కూడా వాళ్ళు అంత సపోర్ట్గా ఉండకపోవచ్చు అనమాట. సో వాళ్ళు సిఎస్ఆర్ స్పెండ్ చేస్తున్నారు లేదనేది మనం కొంచెం జాగ్రత్తగా గమనించాలి. నెక్స్ట్ గో డౌన్. ఇక్కడ వాళ్ళు ఏ ప్రాజెక్ట్కు ఎంతెంత స్పెండ్ చేసినారని ఇక్కడ అంతా మొత్తం డిస్ప్లే ఉంది. సో ఇక్కడ ఎడ్యుకేషన్కు ఇక్కడ 0.5 lakhs ఇట్లా మొత్తం అంతా స్పెండ్ చేసుకుంటూ వచ్చినారు. అది ఎక్కడెక్కడ స్పెండ్ చేసినారు, సో దేనికి స్పెండ్ చేసినారు. ఇక్కడ ఎడ్యుకేషన్కు మహారాష్ట్రలో ఇంత స్పెండ్ చేసినారు, సో డైరెక్ట్గా స్పెండ్ చేసినారు అనమాట. అలాగే ఇక్కడ హెల్త్కు ఓకే ఇంప్లిమెంటింగ్ త్రూ ఏజెన్సీ, హర్యానా ఎడ్యుకేషన్కు ఇంత స్పెండ్ చేసినారు, లైవ్లీవుడ్ బెంగళూరు కర్ణాటక ఇంత స్పెండ్ చేసినారు. ఇలా మొత్తం డీటెయిల్స్ అంతా ఉంటుంది. సో ఇవి ఒకసారి చెక్ చేసుకోవాలి. డౌన్. సో ఇక్కడ డైరెక్టర్ రెమ్యునరేషన్ ఉంది. సో మనకు డైరెక్టర్స్ ఎవరు అంటే రమేష్ దామాని, చంద్రశేఖర్ బావే, కల్పన ఉన్నత్, మంజరి చందక్, ఇలా చాలామంది ఉన్నారు. ఓకే వీళ్ళు ఎంతెంత శాలరీ తీసుకుంటారు అనేది ఇక్కడ డీటెయిల్స్ ఉంది. ఇక్కడ ఫస్ట్ 4 members శాలరీ ఏం తీసుకోవట్లేదు. వాళ్ళు ఏమంటే వాళ్ళ సిట్టింగ్ ఫీజు అనేది ఉంది. సో ఫస్ట్ పర్సన్ 6,50,000, 6,30,000 అట్లా మంజరి చందక్ 6,20,000. అలాగే ఫస్ట్ 3 persons కమిషన్ కూడా ఉంది. కమిషన్ అనేది ఇంత పర్సెంటేజ్ అని ఉంటుంది. ఇక్కడ రమేష్ దమానికి 20 lakhs కమిషన్ ఉంది, చంద్రశేఖర్కు 20 lakhs, కల్పన 13 lakhs, మంజరి చందక్ నో కమిషన్. ఇక్కడ ఇగ్నటిస్ ఎవరంటే సిఇఓ శాలరీ ఎంత అంటే 4,55,17,836. ఓకే సిట్టింగ్ ఫీజు కమిషన్ లేదు. రమాకాంత్ బహేటి సిఎఫ్ఓ శాలరీ ఎంత అంటే 1,04,10,960. సో ఎల్విన్ 72 lakhs. ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏమంటే మంజరి చందర్ శాలరీ వచ్చి 6,20,000. సో ఆల్రెడీ మనం స్టార్టింగ్ ఇంతకుముందు కమిటీస్ చూసినాము. చాలా కమిటీస్లో మంజరి చందర్ మెంబర్, కానీ ఇక్కడ శాలరీ చూస్తే చాలా తక్కువ తీసుకుంటుంది. సో ఇది మనం ఇక్కడ ఇప్పుడు కొన్ని పాయింట్స్ అబ్జర్వ్ చేయాలి. మంజరి చందర్ ఎవరు, సో అది మనం నెట్లో చూస్తాం. ఈ పాయింట్ చూస్తే దామాని has 3 daughters and one of them, Manjari Chandar, is a director at Revenue Supermarts. His brother Gopi Krishnan Damani and his wife are also promoters of Avenue Supermarts. ఇది లైవ్ మింట్ పేపరు. ఇక్కడ మంజరి చందర్ దామాని కూతురు, రాధాకృష్ణన్ దామాని ఎవరంటే ప్రమోటర్, అంటే ఈ కంపెనీ ఓనర్. సో వాళ్ళ కూతురే ఈమె. ఆమె ఎడ్యుకేషన్ చూస్తే లింక్డ్ఇన్లో మంజరి చందర్, ఈమె డైరెక్టరు ఎక్కడంటే అవెన్యూ సూపర్ మార్ట్. 2010 నుండి కరెంట్ అంటే 10 years నుండి వర్క్ చేస్తుంది అక్కడే. అంతకుముందు ఏఎస్కే ఇన్వెస్ట్మెంట్, సిటీ బ్యాంక్లో ఇంటర్న్షిప్ చేసింది. డిమార్ట్లోనే 10 years నుండి వర్క్ చేస్తూ ఉంది.
ఆమె ఎక్కడ చదివిందంటే యూనివర్సిటీ ఆఫ్ నాటింగ్హామ్. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఈమె రెస్పాన్సిబిలిటీస్ చాలా తీసుకుంది, కానీ శాలరీ మాత్రం చాలా తక్కువ తీసుకుంటుంది. అది ఎలా డిసైడ్ చేయొచ్చు అంటే, ఆమె ఎంఏ ఫైనాన్స్ ఎక్కడ ఫారిన్ యూనివర్సిటీలో చదివింది. ఇండియాలో ఎవరైనా బీటెక్ ఫ్రెషర్ జాబ్ వచ్చిందంటే ఫ్రెషర్కే 3.5 lakhs ఇస్తారు. ఒక 3 years 4 years ఎక్స్పీరియన్స్ అవుతుందంటే 6 lakhs 7 lakhs శాలరీ ఇస్తారు. కానీ ఈమె ఫారిన్లో చదివింది, అలాగే 10 years డీమార్ట్లో వర్క్ చేస్తుంది, అయినా కూడా ఆమె శాలరీ 6,20,000. సో దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే, వీళ్ళకి శాలరీ అనేది ఇంపార్టెంట్ కాదు. ఓకే, సో వాళ్ళు శాలరీ తీసుకోవట్లేదు, మెయిన్ వాళ్ళు ఏమంటే ఆమె డీమార్ట్లో జాయిన్ అయ్యి మొత్తం అన్ని కమిటీస్లో ఇన్వాల్వ్ అవుతుంది. దాంతో ఆమె ప్రతి ఒక్కదాని మీద అవగాహన పెంచుకొని ఫ్యూచర్లో కంపెనీని బాగా మేనేజ్ చేస్తుంది అనమాట. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే, డీమార్ట్ ప్రమోటర్స్కు శాలరీ మీద అంత ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళ మెయిన్ ఏమంటే కంపెనీని బాగా గ్రోత్ చేయడం. సో ఇలాంటి మేనేజ్మెంట్ను మనం ఎథికల్ మేనేజ్మెంట్ అంటాం. గో డౌన్. ఇక్కడ గ్రాస్ శాలరీ మొత్తం అంతా ఉంది, అంటే ప్రీవియస్ 2017-18 ఎంత శాలరీ, 2018-19 ఎంత శాలరీ. సో ఈచ్ పర్సన్కు మొత్తం శాలరీ ఉంది. ఇక్కడ మంజరీ చందక్కు 17-18లో 5,26,500 శాలరీ ఉంది. సో 17% పెంచి 6,20,000 చేసినారు. అలాగే సిఇఓ ఇగ్నటిస్, సో శాలరీ ఇంత ఉంది 17లో, 18లో ఇంత ఉంది. సో ఇక్కడ ఇంకా తగ్గిందనమాట 0.18%. గో డౌన్. ఇవి స్టాట్యుటరీ రిపోర్ట్స్, స్కిప్ చేయండి, ఇవంతా స్కిప్ చేయండి, అవసరం లేదు. ఇవి సబ్సిడరీ కంపెనీస్, స్కిప్ చేయండి. ఇక్కడ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్. సో ఈ వీడియో మనం ఇక్కడ స్టాప్ చేస్తాము, తర్వాత నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.